హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సండే రోజైతే షాప్‌కైతే వెళ్ళాం ఫ్రెండ్స్. షాపింగ్‌కైతే వెళ్ళాము బట్టల షాప్‌కి. దసరా అయితే వస్తుంది కదా! మళ్ళీ దసరా దగ్గరకొచ్చిన తర్వాత ఫుల్లు మంది ఉంటారనేసి అయితే నిన్నైతే వెళ్ళామనమాట. మా వారికి సండేనే హాలిడే ఉంటది కదా! ఇంకొక సండే వస్తుంది కానీ తనెప్పుడు ఎక్కడికి వెళ్ళేది తెలవదు కదా! మళ్ళీ నిన్నైతే ఖాళీగానే ఉన్నా అంటే ఇక సరేలే ఎప్పుడైతే ఏంది షాప్‌కైతే వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక మనం ఆ సండే ఒకవేళ తనకేమైనా పని ఉండి బయటికెళ్ళిందనుకోండి, నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేను కాబట్టికి ఇక నిన్న సండే రోజైతే వెళ్ళామనమాట. పొద్దున్నే అయితే బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ చేశాను. బయటికి పోతే కంపల్సరీ పిల్లలు చికెన్ బిర్యానీ అడుగుతారనమాట. అందుకనేసి అయితే ఇక మా వారు ఇట్లా ఇక మేమైతే ఎక్కువ బయటికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్. ఇక కంపల్సరీ ఏదో ఒకటైతే తినిపిస్తారు బయటికెళ్తే. కాకపోతే ఏంటిదంటే నాకు ఆ బయట చికెన్ బిర్యానీ తింటే నేనైతే అసలు చికెన్ పీస్ అనేది తినను ఫ్రెండ్స్. ఓన్లీ రైస్ ఒక్కటి తింటాను. ఎందుకో ఏమో నాకు నచ్చదనమాట. అది అంతంత పెద్దగా ఉంటుంది కదా! నాకైతే నచ్చది. అందుకనేసి అయితే సరేలే పాపని ఇట్లా తీసుకెళ్తాం అనేసి అయితే ఇంట్లోనే పొద్దున్నే చేశాను. ఇంకా 12కి అయితే వెళ్తున్నాము తినేసి. ఇక బాక్స్ గిట్లా పాపకి గిట్లా బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకనంటే పాపకి గిట్లా తీసుకోవాలి కదా డ్రెస్సులు. అందుకనేసి అయితే పాపకు బాక్స్ తీసుకొని అలాగే తినబెట్టుకొని వెళ్దాం అనేసి అయితే ఇక పాపకి ఇట్లా బాక్స్ తీసుకున్నాను. పిల్లలకు చిన్నప్పుడు ఇట్లా మామూలుగా తెస్తే సరిపోతుండే. అంటే పిల్లలు రాకున్నా తెస్తే సరిపోతుండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే అస్సలు సెట్ అవ్వట్లేదనమాట. ఎందుకో ఏజీ అని చెప్తే ఇంత ఏజీ అంటే అవి మనం చిన్నగున్నప్పుడు తెస్తే సెట్ అవుతుండే. ఇప్పుడు అస్సలు సెట్ అవ్వట్లేదనమాట. నేను లాస్ట్ టైం ఒకసారి అలాగే తెచ్చాను మా పాపకి. ఇట్లా ఏజ్ ఎంత అనేది ఇట్లా చెప్తే వాళ్ళు ఇస్తారు కదా! అలా తెస్తే అస్సలు చిన్నగా అయిపోయిందనమాట డ్రెస్సు. అందుకనేసి అయితే ఇక నేను అప్పటి నుండి పిల్లల్ని తీసుకొనే వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మళ్ళీ పోయి మళ్ళా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే చిరాకొస్తుంది కదా! నేను ఒక్కసారి పోవడానికే నాకు మస్తు భలే ఇబ్బంది అవుతదనమాట. బయటికి పోవాలంటే చాలా అంటే చాలా చిరాకొస్తది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడో ఒక్కసారి వెళ్తాననమాట. ఇక కంపల్సరీ కదా! పిల్లలకు తీసుకోవడానికైతే రాదు. బాబు చిన్నవాడే, పాప చిన్నదే. ఇక మా వారికైతే బట్టల గురించి అయితే అస్సలు తెలియదనమాట. ఓన్లీ తీసుకోవడం వరకే. ఇంక తర్వాత ఇక అంతా మన సెలక్షనే. ఇంక పాప వాళ్ళ హాస్టల్‌కైతే వచ్చాము. ఇక మా వారైతే పాపని ఇంక లోపలికెళ్ళి సార్ వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని రావడానికైతే లోపలికైతే వెళ్ళారు. ఇక మా పాప వస్తుందనేసి అయితే మా బాబు ఇట్లా సైడ్‌కు దాక్కొని ఇట్లా అక్క దగ్గరకైతే ఉరికాడనమాట. ఇంటి దగ్గర ఉంటే ఎట్లా కొట్టుకుంటారంటే అట్లా కొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కలిస్తే మాత్రం చాలా మంచిగుంటారు. ఇక పాప ఇట్లా వచ్చేసింది. "మమ్మీ నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా మమ్మీ మా హాస్టల్‌కి" అనేసి అయితే అంటుందనమాట. నేనైతే తనని హాస్టల్‌లో చేర్పించే ఒక 2, 3 రోజుల ముందు హాస్టల్ అయితే చూసేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వెళ్ళాననమాట. అందుకనేసి అయితే అట్లా అంటుంది మా పాప. ఇక నేనైతే తీసుకుపోయిన చికెన్ బిర్యానీ అయితే ఇక అక్కడనే కార్లో కూర్చొని డోర్ తీసుకొని తినేసింది. ఇక తినేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక డాడీ మాకైతే థమ్స్ అప్ కొనియవా అంటే ఇక వాళ్ళ డాడీ అయితే ఇక అందరికి తలా ఒకటైతే కొనుక్కరావడానికైతే షాప్‌కైతే వెళ్ళారు. ఇక వాళ్ళైతే థమ్స్ అప్ అయితే తీసుకున్నారు. నేనైతే పల్పి తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్పి అయితే తీసుకొని తాగుతున్నాము. ఇక నాన్ వెజ్ తిన్నారు కదా! ఇక ధూప అవుతుందనమాట. బిర్యానీ తింటే కంపల్సరీ ధూప కదా! ఇక తిన్న తర్వాత ఇక స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ షాప్‌కి. అండ్ పొద్దున మేమైతే కరెక్ట్ 12:15కి అయితే ఇంట్లోకెళ్ళి వెళ్ళాము. వచ్చేసరికైతే 8 అయిందనమాట. చాలా అంటే చాలా లేట్ అయిందనమాట. ఒక షాప్‌కైతే వెళ్ళాము. వెళ్తే అక్కడ అంత మంది ఉండడం వల్ల త్వరగానైతే చూపించలేరనమాట. అందుకనేసి అయితే లేట్ అయింది. ఇగో ఇప్పుడైతే షాప్‌కైతే వచ్చి సెకండ్ ఫ్లోర్‌లో పిల్లలకు ఉంటాయంటే వెళ్ళామనమాట. ఫస్ట్ పిల్లలకు తీసుకుంటే సరిపోతుంది కదా అనేసి అయితే పాపకైతే చూస్తున్నాము. అస్సలు ఇక నచ్చలేదు తను. చాలా అంటే చాలా టైం పట్టింది తనకు చూడడానికే. ఇక అన్నీ ఫ్రాక్సు, క్రాప్ టాప్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక ఆమెకున్నయి అవే క్రాప్ టాప్సు, ఫ్రాక్సే. ఇక ఆమె నచ్చలేదు. ఇక తిరిగి తిరిగి ఇక వదిలేసి మళ్ళీ శారీ సెక్షన్‌కి అయితే వచ్చాము. శారీలో ఒక శారీ అయితే తీసుకున్నాము. బాబుకు మంచిగా దొరికాయి ఫ్రెండ్స్ బట్టలైతే.
డ్రెస్సు బాబు బాగా నచ్చింది. ఇంకా తీసుకున్న తర్వాత తిరగడానికైతే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. ఎందుకనంటే ఆ షాప్లలో మంచిగా స్మూత్గా ఉంటాయి కదా బండలు, అందుకనేసి అయితే చాలా అంటే చాలా భయం అవుతుంది. ఇక తీసుకున్న బట్టలు అయితే ఇక పాపకైతే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ బాబుకు నాకైతే తీసుకున్నాము. పాపకు నచ్చలేదనమాట అక్కడ. ఇక ఆమెకు అనుకున్న డ్రెస్ దొరకలేదు. ఇక చాలా అంటే చాలా చూసి ఇక బిల్ అయితే వేయించుకున్నాం. తీసుకున్న బట్టలకైతే ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇంకా వేరే ఒక షాప్కి అయితే వెళ్ళి ఇక మళ్ళీ పాపకు ఒక డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. పోయేటప్పుడు ఎంత హ్యాపీగా పోతాం, వచ్చేటప్పుడైతే అంత డల్ అయిపోతాం అనమాట, తిరిగి హెడ్ఏకు. ఇక వచ్చేసరికి అయితే చీకటి అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సండే రోజైతే ఇలా గడిచిందనమాట. పొద్దున వెళ్తే నైట్ అయితే అయింది. ఓకేనా.